వెల్కమ్ టు కిక్రమా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. పొయ్యి మీదనైతే పప్పు ఉడుకుతుంది, రైస్ పెట్టేసిన. వంట అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ పప్పు అయిపోవడానికి వచ్చేసింది. చాలా అయితే హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుండు కదా డాడీ? ఏమైంది? దెబ్బ తాకిందా? సరే, అవును కదా డాడీ, దెబ్బ తాకింది డాడీకి. రైస్ అన్నం అయిపోయింది. ఇక పప్పు కొంచెం మగ్గిన తర్వాత పోపుకేస్తే వేడి వేడి పప్పు చారు రెడీ. ఏం కర్రీ రా కన్నయ్య ఇవాళ? ఎందుకు ట్యూస్డే అని స్పెషల్ రా? అయినా ఎవ్రీ ట్యూస్డే మనకు కంపల్సరీ పప్పే కదా. షనియా ఆయిషా బేటా, ఫోన్ చూస్తున్నావా? అవునా, సరే డాడీ, సరే నాన్న. ఏం చేస్తున్నారా తల్లి? పల్లీలా? దేనికోసం రా? అప్పాలు చేస్తావా? అందుకు ఏంటి స్పెషల్ మరి? అవునవును, షానయ్య గురించా? షాను గురించి కొన్నాను అట్లా చేస్తూ. ఇంటికన్నా ఉంటారు కదా, తాపు బయట ఫుడ్ ఎక్కువ అవుతుంది కదా. బయట అదే తినేటి రెండు ఎక్కువ తినడానే బయట ఫుడ్. చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి తింటా ఎట్లుంటుంది, మంచిది కాదు కానీ తప్పట్లేదు అట్లా. అయితే ఆయన డబ్బా చూపెడితే ఆయన తీసుకుంటారు. ఆయనకి ఈ వంట కూడా చాలా ఇష్టం కదా. ఎండాకాలం ఎప్పుడైనా కూడా మనం స్టార్టింగ్లోనే చేసి పెట్టుకోవాలరా. నేను ఇంటిగా ఉన్నప్పుడు, నేను కూడా ఇంటిగా ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా. ఏమేమి వేస్తున్నారా మరి? పల్లీలు, ఓకే, నువ్వులు, ఓకే, అల్లం, ఓకే, పేస్ట్, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు. కుక్కర్ మిస్ అయింది. ఏంటది? కరివేపాకు తీసుకురావాలా మరి? అది తీసుకొస్తేనే బాగుంటుందా టేస్ట్? తీసుకొస్తా. ఇట్లా కలుపుకోవాలి. వేడి నూనె పోయాలా? ఎందుకు వేడి చేసిపోయాడు? క్రిస్పీగా కరకరలాడుతాయా వేడి నూనె పోస్తే? మరి జాగ్రత్త కలిపేటప్పుడు. కాలేదా? అంటే ఇలాంటి టెక్నిక్స్ తెలియాలన్నట్టు, చేయాలంటే మంచిగా చేయాలంటే, రుచికరంగా క్రిస్పీగా ఉండాలంటే. వచ్చిందా కరివేపాకు లేదన్నందుకు బయటకే తీసుకొని అదే మెయిన్ కదా, అది ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంటి దగ్గర నువ్వే చేస్తావా, మీ మదర్ చేస్తుండేనా? అంతేనా? చూసుకుంటుండేనా? నువ్వు కాస్తుండే కావచ్చు కదా. అవును, మీ అమ్మ పిండి కలిపి అది చేస్తుంటే నువ్వు ఆ పని చేస్తుండేనా? కాల్చుడు మీ మదరేనా? కానీ ఇక్కడ అన్నీ నువ్వే ఇక. అట్లా ముందులాగా రావాలి, వస్తే ఓకే అన్నట్టు. పిండి కలిపే దగ్గర మొత్తం ఉంటుంది అన్నట్టు స్టోరీ అంతా. వేడి నీళ్ళు వేడి చేసి చల్లార్చిన నీళ్ళు పోసుకోవాలా? గోరువెచ్చగా ఉండాలా? ఓకే ఓకే.
కొన్ని కొన్ని పోసుకుంటే కలుపుకోవాలా. ప్రాసెస్ భలే ఉన్నది కదా. చల్లటి నీళ్ళు పోయొద్దా? చల్లటి నీళ్ళు వస్తే ఏమవుతుంది చెప్పాలా, అప్ప వలిగిపోతుంది మధ్యలో. ఓకే. మరి వేడి అదెందుకు? క్రిస్పీ రావడం కోసం. స్మూత్గా ఉంటుంది. స్మూత్ ఉంటుందా? ఓకే ఓకే. ఇంత పిండి అయితే చాలు మనకు. అంతేనా? కొన్ని రోజులు వీటితో ఎన్ని ఎండుతాయిరా? ఏమైంది అయితే కాలుతాన్నాయి వాటరా? ఉప్పు కలిసిందో చూడాలా? ఓకే చూద్దాం. బాగానే ఉన్నది. కొద్దిగా లైట్గా అయితే ఒక చిటికెడు అంత ఇట్లా. చికెన్ కన్నా వేయండి ఇప్పుడు. బాగా వేసుకోవద్దురా. ఇప్పుడు తక్కువ అయినా కూడా మనం అడ్జస్ట్ అవుతాం. ఎక్కువ అయితే మాత్రం ఘోరం ఉంటుంది. అట్లా చిన్న అట్లా వేసుకో అంతే చాలు. కర్రీస్లో కూడా ఎక్కువ ఉప్పు అయింది అనుకో ఎట్లా ఉంటుంది కదా, అట్లా. తక్కువ అయిందంటే మనం ఈజీగా వేసుకొని మంచిగా హ్యాపీగా తినచ్చు. అదే ఎక్కువైంది అనుకో కోపం కూడా ఎక్కువ అవుతుంది. అట్లా ఎవరికైనా. పిండి కలర్ అయితే భలే వచ్చిందిరా, మంచి కలర్ ఉంది. అట్లా పెద్ద పెద్ద వేయాలా. నిమ్మకాయ అంత సైజు, పెద్ద నిమ్మకాయ అంత సైజు. కొంచెం రౌండెడ్గా వస్తుంది కదా, బాగా వస్తుంది. కొంచెం సాఫ్ట్గా వస్తున్నాయి కదా. లేదు బాగానే ఉన్నాయి, కొంచెం సాఫ్ట్గా వస్తున్నాయి. అంత వేడి నీళ్ళు మాత్రమేమంటావా? గోరువెచ్చటి నీళ్ళు. పిల్లలుంటే ప్రతి ఇంట్లో ఇట్లా చేయడం కంపల్సరీగా. మనం అంతకుముందు ఎప్పుడు అని చేసుకున్నావా? అవసరం లేకుండే, చేసుకున్నా కూడా ఇలాంటివి ఏం చేయాలి, అప్పాలు ఏం చేయాలి. అట్లా ఏదో సమోసాలు, చిన్న చిన్న బిర్యానీలు అట్లా ఎట్లా చేసుకున్నా కానీ నువ్వేం చేసుకోలేక. కంపల్సరీ చేయాలి. ఏదన్నా తినేది మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉండాలి పిల్లలు ఉంటే. పిల్లలు కంపల్సరీ ఏదో ఒకటి ఇంట్లో చేసుకొని పెట్టుకుంటారు కనీసం. అవును. ఇంకా మన లేట్ అయిపోయించారా ఒక 1 వీక్ 2 వీక్స్. ఇంకా ఇప్పుడు ఇవాళ 28 అంటే ఇవి 3 days అంటే 15 days ఉన్నది ఇంకా టైం. మళ్ళీ 12th రోజు పంపించాలంటున్నావు కదా, 15th అట్లా స్టార్ట్ చేస్తా అంటున్నావు కదా. అంతేనా? అంటే నీలాగానే షాను తయారు చేస్తావా? అంతేనా? స్టార్ట్ అయ్యి 2-3 రోజులు అయిన తర్వాత వెళ్తే ఏం కాదు. అంతేనా? పాత వాళ్ళైనా మనుషులు కూడా కొత్తగా అనిపిస్తారు. అవునవును, అట్లుంటుంది అంటావా?
మళ్ళీ వీళ్ళ క్లాస్లో షానేనే చాలా చిన్నోడు. ఉన్నారు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కానీ అంటే ఏజ్లో ఈయనకంటే చిన్నోళ్ళు ఉన్నారా? చాలా ఏజ్ ఉన్నారు. ఆయన ఏజ్ వాళ్ళు ఉన్నారా? కానీ మన డాడీ లాస్ట్ ఇయర్ లేట్గా జాయిన్ అయ్యింది కదా, అది కూడా ఒక చిన్న ప్రాబ్లం, స్టడీ విషయంలో అది ప్రాబ్లమేటిక్గా మారిపోయాడు. నీకే అప్పాలు ఇష్టం నాకు నాగారా ఏవియేషన్ ఏవి చేసిన అంటే ఎక్కువగా పూస, ఇప్పుడు ఈ అప్పాలు, వడప్పాలు, పూస, ఈ సకినాలు కూడా ఇష్టమే, కానీ వీటి తర్వాత ఈ కేటగిరీ అది. సకినాలే మనం చేయలే. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కొందరు వాటిని ఎక్కువ ఇష్టపడతారు. కానీ దానికి ప్రాసెస్ ఉంటుంది ఏం చెప్పాలా, నైట్ నానబెట్టాలి, మళ్ళీ అవే ఈజీ అయిపోతాయి. అంతేనా? ఇవి కూడా ఈజీగానే ఉన్నాయి కదా, అంటే చేసేది ఈజీ ఉంటుంది. కానీ అది అట్లా చేయడం కూడా అందరు రాదు తెలుసా, అట్లా సన్నగా ఇట్లా చుడతాం కదా పిండిని, అట్లా చాలామందికి రాదు. కానీ దాన్ని నువ్వు ఎక్స్పర్టే కదా రా, టక్ టక్ వేసి పడేస్తావా? కిలో పిండి తీసుకున్నాను, కిలోనా? అంటే ఒక 20 పైన అయ్యేటట్టున్నాయి కదా, 30-40 దాకా అయ్యేటట్టున్నాయి. నువ్వు 2 కిలోలు తెచ్చుకొచ్చినావా? 3 కిలోలు తెచ్చుకొచ్చినావా? లేదు 2 కిలోల 400 గ్రాములు, అంటే 100 గ్రాములు తక్కువ 2.5 కిలో. స్టవ్ సరపిండి ఇక పిండి ఉంటే ఏదో ఒకటి చేయాలనుకుంటుంది, పిండి లేకపోతే సదవాళ్ళు పిండి అయిపోయేదాకా మంచిగా ఏవో ఐడియాలు. అంతేనా? ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఏం చేద్దాం నిన్న సర్వపిండి మొన్న రాబెట్టింది, మొన్ననా ఒక రోజు గ్యాప్ తోటి మళ్ళీ ఇవి. అంతేనా? వడియాలు వస్తారు కదా చాలా మంది, అవునవును, బియ్యం పిండితో అవి చేసుకొని మనం పోసుకుంటూ మనకు ప్లేస్ లేదు ఇంటి ముంగట పైన వేసుకోవచ్చు, కానీ అక్కడ పైనకి వేయాలంటే కష్టం. పైన అంటే అది ఎత్తుకుంటుంది, ఇంటి ముంగట్నైతే చూసుకుంటారు. అవును, మన విలేజ్లలో అయితే మంచాలు ఉంటాయిరా, మంచాల పైన వేసి అట్లా పోసుకుంటే బాగుంటుంది. ఇక ఇక్కడ మనకు మంచాలంతా బెడ్లేనా, మడత మంచం అలాంటివి ఉంటే పైన పోయిసి రావచ్చు, కానీ కోతి వస్తుందో పిల్లి వస్తుందో కింద కూడా ఉంటే అంత దుమ్ము పడుతుందిరా, మంచాల పైన వేసుకోవాలి. గాడుతూ వస్తూ ఉంటే దుమ్ము పడుతూ ఉంటుంది దానిలో. కొద్దిగా మంచాల పైన ఉంటే కింది వాటికంటే కొద్దిగా బెటర్ అయింది దాన్ని. ఇట్లా మీరెంత చేసుకున్నారు అప్ప, ఇట్లా ఎంతమంది చేసుకున్నారు సమ్మరాలు? చాలామంది చేసి ఉంటారు. షానుకు ఇవి ఎక్కువ ఇష్టం కనుక మనం ఇవి చేస్తున్నాం. ఎక్కువ మంది పూస చేసుకుంటారా, మిక్చర్ కానీ పూస కానీ చేసుకుంటారు ఎక్కువ మంది. స్కూల్ పోయేటప్పుడు చేయాలి. కరెక్ట్. వాళ్ళ కలర్ వచ్చింది. మొత్తానికైతే ట్యూస్డే రోజు ఫాస్టింగ్ ఉన్నా కూడా కష్టపడి చేస్తున్నావు నీ డాడీ కోసం, అంతేనా? ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయాలి, అంతేనా? ఆయన మంచిగా తింటే మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఇంత కష్టపడి చేసినందుకు ఆయన తింటాడో తినడు చూడాలి.
ఎప్పుడైనా తింటాడు కానీ తింటాడు మ్యాక్సిమం, మనకి ఇష్టం కదా. దానికైతే ఒక్కదానివే కష్టపడి కంప్లీట్ చేసినవారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.